ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. రోజు రోజుకు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల పొడవునా వాహనాల క్యూలు కనిపిస్తున్నాయి. ఇంధనం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సగానికి పైగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కొన్ని చోట్ల మాత్రం పరిమితంగా ఇంధనం అందిస్తున్నారు. అయితే అక్కడ కూడా బైక్లకు 200 రూపాయలు, కార్లకు 500 రూపాయలు, భారీ వాహనాలకు 1000 నుంచి 1500 వరకు మాత్రమే కొడుతున్నారు. దీంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఎక్కువ అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు. పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో అన్న సందేహం ప్రజలను కలవరపెడుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఇంధన కొరతపై అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులకు వెంటనే ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయిల్ కంపెనీల ప్రతినిధులు 1-2 రోజుల్లో రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో పెట్రోల్, డీజిల్ చేరుతుందని, ఎక్కడా నో స్టాక్ బోర్డులు లేకుండా సాధారణ స్థితికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇంధన సరఫరా వ్యవస్థను త్వరలోనే గాడిలో పెడతామని భరోసా ఇచ్చారు. అసలు నిజంగానే ఇంధనం కొరత ఉందా? ప్రజలు భయాందోళనతో బంకులు క్యూ కడుతున్నారా? బంకు యజమానులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ గందరగోళాల మధ్య ప్రజలు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడంతో ఇంధన నిల్వలు అడ్డుకుంటున్నాయి.
డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. రోజు రోజుకి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. ఇక పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల పొడవునా వాహనాలు క్యూలు కనిపిస్తున్నాయి. ఇంధనం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సగానికి పైగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇక కొన్ని చోట్ల మాత్రం పరిమితంగా ఇంధనం అందిస్తున్నారు. అయితే అక్కడ కూడా బైక్లకు 200 రూపాయలు, ఇక కార్లకు 500, భారీ వాహనాలకు 1000 నుంచి 1500 మాత్రమే కొడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రకాశం నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత 4 రోజులుగా ఈ పెట్రోల్ డీజిల్ కష్టాలు అయితే భారీగా ఉన్నాయి. గత 4 శుక్రవారం నుంచి కూడా ఈ యొక్క ఇంధన సమస్య అయితే నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత శుక్రవారం నుంచి అయితే మాత్రము పెట్రోల్ బంకుల వద్ద అయితే మాత్రము వాహనదారులు అయితే పెద్ద ఎత్తున కూడా బారులు తీరుతున్నారు. ప్రస్తుతం మనము పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా పెట్రోల్ డీజిల్ అయితే ప్రస్తుతం అయితే మాత్రం అయిపోయింది. ఇవాళ సాయంత్రానికి అయితే మాత్రం ఇక్కడ ఇంధనం అయితే వస్తుందని చెప్పేసి కూడా వారైతే చెప్తున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, గత 4 రోజుల నుంచి అయితే ఏదైతే ఈ యొక్క ఇంధన కొరత అనేది ఏర్పడిందో అప్పటి నుంచి ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే ఏదైతే ఈ యొక్క పెట్రోల్ బంకులలో ఈ యొక్క పెట్రోల్ డీజిల్ అయితే కొరత ఉందని చెప్తున్నారో ఆ యొక్క ప్రాంతాల్లో వారి తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. నిజంగానే కొరత ఏర్పడిందా లేకపోతే కావాలనే కొంతమంది కావాలనే యజమానులు కృత్రిమంగా కొరత ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటి ఆ విషయాలపైన కూడా వారైతే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే 4 రోజుల నుంచి అయితే ఈ యొక్క కష్టాలు అయితే మాత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఆ జాతీయ రహదారిలో వెళ్ళేటువంటి వాహనదారులు అయితే మాత్రము చాలా వరకు కూడా వాహనాలు కూడా పలు ప్రదేశాల్లో అయితే అక్కడ వాహనాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సమీపంలోని పెట్రోల్ బంక్ అక్కడ పెట్రోల్ డీజిల్ అయితే మాత్రం అందుబాటులో ఉండడం లేదు. దీంతో అక్కడక్కడ పలు చోట్ల అందుబాటులో ఉన్న చోట్ల కూడా కేవలము 50-100 లీటర్లు మాత్రమే, అంటే చాలా తక్కువ లీటర్లు మాత్రమే వారికి అందిస్తున్నారు. దీంతో వారు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే దాదాపుగా పలువురు అయితే మనతో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. వారైతే చెప్తున్నారు దాదాపు ఇక్కడ ప్రకాశం జిల్లా నుంచి వాళ్ళైతే తెలంగాణ వెళ్తున్నారు. అయితే పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి పెట్రోల్ యజమానులు కేవలం 30 లీటర్లు మాత్రమే మేము ఇక్కడ కొడతాము, మిగతాది మీరు దగ్గరలో ఉన్నటువంటి వేరే యొక్క పెట్రోల్ బంక్ వెళ్ళి మీరు పెట్రోల్ కొట్టించుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కేవలం 30 లీటర్లు పెట్రోల్ కొట్టించుకొని మేము తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా వెళ్ళాలి, ఆ మిగతా ప్రాంతాల్లో కూడా పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేదని కూడా చెప్తున్నారు అనేటువంటి పరిస్థితిలో ఉండడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ చూసుకుంటే గత ఉన్న ఆదివారం కూడా కావచ్చు, ఇవాళ కూడా చూసుకోవచ్చు, తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున కూడా వాహనదారులు అయితే పెట్రోల్ బంకులకు చేరుకుంటున్నారు. ఇటు వ్యవసాయానికి సంబంధించి కూడా ట్రాక్టర్లు, అదేవిధంగా ఆటోకి సంబంధించినటువంటి ఆ మిషన్లకు సంబంధించినటువంటి డీజిల్ కూడా వాళ్ళకి ఎంతో అవసరం. కాబట్టి ఆ డీజిల్ కోసం కూడా ఎంతో మంది ఆ క్యాన్లు తీసుకొని కూడా పెట్రోల్ బంకుల వద్ద అయితే బారులు తీరుతున్నారు. అయితే మాత్రం ఎక్కడ కూడా ఈ యొక్క పెట్రోల్ అయితే డీజిల్ అయితే మాత్రం సరిగ్గా దొరకకపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పలు వాహనాలు అయితే ఎక్కడెక్కడ నిలిచిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీనిపైన ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, అదేవిధంగా మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ్ సింగ్తో కూడా దీనిపైన ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తా ఉన్నారు. అధికారులు ఇక్కడ పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే ఒక పోలీస్ అధికారిని, అదేవిధంగా ఒక రెవెన్యూ అధికారిని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏంటనేది కూడా వారు నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ఇవాళ సాయంత్రానికి ఈ యొక్క కష్టాలను కూడా తీరుతాయని కూడా అధికారులు అయితే చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రము ఆ వాహనదారులకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎస్ రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో అన్న సందేహం ప్రజలను కలవరపెడుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఇంధన కొరతపై అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులు వెంటనే ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయిల్ కంపెనీల ప్రతినిధులు 1-2 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో పెట్రోల్ డీజిల్ చేరుతుందని, ఎక్కడా నో స్టాక్ బోర్డులు లేకుండా సాధారణ స్థితికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇంధన సరఫరా వ్యవస్థను త్వరలోనే గాడిలో పెడతామని భరోసా ఇచ్చారు.
ఇదే అంశంపై మరింత సమాచారం కోనసీమ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరరావు, చెప్పండి. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా డీజిల్ కొరత చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. డీజిల్ తో పాటు పెట్రోల్ కొరత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కోనసీమ జిల్లాలో వరి కోతల సమయం కావడం, ఇక్కడ ట్రాక్టర్లకు, వ్యవసాయ పనిముట్లకు, అదేవిధంగా ట్రాక్టర్లతో పాటు వరి కోత యంత్రాలకు కూడా డీజిల్ అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో రైతులు డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో పక్క జిల్లా కలెక్టర్ సమావేశాలు నిర్వహించి జిల్లాలో డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొరత లేదు, ఉన్నదానికంటే 10% ఎక్కువ ఉందని చెప్తున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు నిల్వలు ఏదైతే ఉన్నాయో పెట్రోల్ కానీ డీజిల్ కానీ సంబంధించి పూర్తి స్థాయిలో నిల్వలు అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. అయితే దీనికి భిన్నంగా ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు చూడవచ్చు. ఎందుకంటే ఉదయం తెల్లవారుగా 6 గంటల నుంచి కూడా అటు ఆటోలు కావచ్చు, రైతులు కావచ్చు, పెద్ద వాహనాలు కావచ్చు, డీజిల్ కోసం బారులు తిన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ డీజిల్ కొరత ఎప్పుడు తీరుతుంది అనేది కూడా ఇక్కడ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాగే కొన్ని చోట్ల బంకులు మూసివేయడం, కొన్ని చోట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డు రూపాయలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితి ఎప్పుడు సర్దుమనుగుతుందా అని కూడా ఈ సర్వత్రా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బంకుల యజమానులు ఇటీవల కొంత కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఎందుకంటే ధర పెంచి బ్లాక్లు అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఇక్కడ కొంతమంది ఆరోపిస్తున్నారు. అలాగే ఇటీవల ఇతర రాష్ట్రాల్లో రాజకీయ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కొంత మేర డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు ఆ రేట్లు పెంచే అవకాశం ఉందని కూడా ఆ ఊహాగానాలు అందుకున్న నేపథ్యంలో పెట్రోల్ బంకుల యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు అయితే తీవ్రంగా వినిపిస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్ బంకుల వద్ద ఒక కానిస్టేబుల్, అదేవిధంగా రెవెన్యూ అధికారి ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చక్కబెడుతున్నారు. ఆటోలకు 2 లీటర్లు, అదేవిధంగా పంట పొలాలకు సంబంధించి రైతులకి 10 లీటర్లు చెప్తున్న డీజిల్ సప్లై చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడికి సరిపోదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఉపాధి కోల్పోతున్నామని ఆటో కార్మికులు, ఏదైతే ఆటో డ్రైవర్లు వాళ్ళు కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. పరిస్థితి ఎప్పటికీ సర్దుమరుగుతుందని తర్వాత అయితే కోనసీమ ప్రజలు సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తారని చెప్పవచ్చు. రైట్ వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
ఏపీలో పలు జిల్లాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. చాలా చోట్ల పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ వాహనదారులకు నిరాశను గురిచేస్తున్నాయి. పలు బంకుల్లో ఇంధన నిల్వలు పూర్తిగా అయిపోవడంతో సరఫరా వ్యవస్థలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల వాహనదారులు బంక్ సిబ్బంది మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ కొరత కనిపిస్తూనే ఉంది. గత 3 రోజుల నుండి అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ పెట్రోల్ కొరతకు సంబంధించి. అయితే నిన్న సీఎం సమీక్షలో పెట్రోల్ కొరతకు సంబంధించి పూర్తిగా సమీక్ష నిర్వహించారు. ఆ పెట్రోల్కి సంబంధించి ఎటువంటి కొరత లేదని చెప్పేసి ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వారందరూ కూడా పెట్రోల్ని తక్షణం చూస్తూ అంటే గమనిస్తూ ఉండాలి, ప్రజలకి అవసరమైన చోట్ల కూడా పెట్రోల్ ఇస్తూ ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం పెట్రోల్ బంక్ వద్దే ఉన్నాం. చాలా వరకు వెహికల్స్ దారిలోనే అంటే రోడ్డు పక్కనే వెహికల్స్ ఆగి ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రోడ్డు పక్కనే చాలాసేపటి వరకు అంటే గత 4 గంటల నుండి వీరు ఇక్కడే ఉన్నారని చెప్తున్నారు. అయితే పెట్రోల్ కొరత ఉన్నప్పటికీ కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు పూర్తిగా చెప్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఇక్కడ సమస్య కనబడుతూనే ఉంది. దాదాపు ఇక్కడ చూసుకుంటే 50 సంఖ్యలో అయితే కార్లు నిలిపివేసినట్టుంది. దాదాపు చాలా గంటల నుండి వీరు ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రతి పెట్రోల్ బంక్కి కూడా పెట్రోల్ సమస్య లేదు అని చెప్తున్నప్పటికీ కూడా చాలా వరకు సమస్య ఉన్నట్టే కనిపిస్తుంది. మనకి ఇక్కడ వెహికల్స్ కూడా రోడ్డు మీద అంటే రోడ్డు పక్కనే దారిలో కనిపిస్తున్నాయి. అయితే నిన్న సీఎం సమీక్ష కానీ ఇటు నాదెళ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ చెప్పిన దాని ప్రకారం పెట్రోల్ కొరత లేదు, ఇబ్బందులు ఏమీ లేవు అని చెప్తున్నారు. అయితే ప్రజలు ఎవరైతే పెట్రోల్ కొరత ఉంది అనుకొని ఉన్నారో వారందరూ కూడా ముందుగానే పెట్రోల్ కొట్టించుకోవడం వల్ల ఇటువంటి సమస్య ఏర్పడుతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇటువంటి వారు అధికంగా అంటే ఉన్న మోతాదు కంటే కూడా అధికంగా పెట్రోల్ కొట్టించుకోవడం వల్ల ఇటువంటి సమస్య వస్తుందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే అంటే డైరెక్ట్గా వచ్చి బంక్స్ వద్ద చూస్తే పూర్తిగా పెట్రోల్ సమస్య అనేది కనిపిస్తుంది. కానీ అధికారులు మాత్రం ఎటువంటి సమస్య లేదు, పెట్రోల్కి సంబంధించి పూర్తిగా అన్ని నిబంధనలు పాటిస్తూ పెట్రోల్ని ఇస్తున్నారు అని చెప్తున్నారు. కానీ వెహికల్స్ చూసుకుంటే ఇటు కార్లు చూసుకున్నా అటు బస్సులు చూసుకున్నా ఖచ్చితంగా చాలా వరకు గంటల వ్యవధి కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా సేపటి వరకు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టే కనిపిస్తుంది. కానీ అధికారులు మాత్రం పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి కొరత లేదు అని చెప్తూ ఉన్నారు. మనకి ఇక్కడ విజువల్స్లో చూస్తే మాత్రం క్లియర్గా కనిపిస్తున్నాయి. చాలా వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి, చాలామంది వాహనదారులు కూడా ఆగిపోయి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇటు రైతులు చూసుకున్న ఇటు రోజువారీ ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు చూసుకున్న పూర్తిగా వారి యొక్క రోజువారీ పనులు ఆపేసుకొని మరి ఇక్కడ బంకుల వద్ద నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శుక్రవారం సాయంత్రం అంటే శుక్రవారం అర్ధరాత్రి నుండి ఈ పెట్రోల్ కొరత అనేది ఏర్పడింది. శుక్రవారం నుంచి శనివారం తర్వాత ఆదివారం పూర్తి స్థాయిలో ఇటువంటి కొరత అయితే ఏర్పడుతుంది. డీలర్కి సంబంధించి కూడా పూర్తిగా నిన్న సీఎం సమీక్షించారు. ఎవరికైతే పెట్రోల్ కొరత ఉంది అన్న చెప్పారో ఆ జిల్లాల్లో కూడా ప్రతి ప్రాంతాల్లో తనిఖీలు చేయాలని కూడా చెప్పారు. ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రతి బంక్కి వచ్చి ప్రతి బంక్ దగ్గర కూడా తనిఖీలు చేపట్టాలని కూడా చెప్పారు. ఇప్పటికే మనం విజువల్స్లో చూస్తే ఆయిల్ ఫిల్లర్స్ కూడా వస్తున్నాయి, ఆయిల్ ట్యాంక్స్ కూడా పెట్రోల్ బంకులకి వచ్చే నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు కొన్ని గంటల వ్యవధి అయితే పడుతుంది. ఆయిల్ని మళ్ళీ బంక్స్లో ఫిల్ చేసి మళ్ళీ అవి వెహికల్స్లోకి ఫిల్ చేయడానికి కూడా చాలా వరకు సమయం పడుతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రజలందరూ గమనించారని కూడా చెప్పారు. ఇంకా ప్రతి జిల్లాకు సంబంధించి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర ట్రాఫిక్ పోలీసుని ఉంచి ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి బ్లాక్ మార్కెట్లో పెట్రోల్ వెళ్ళడం కానీ వీటిలన్నింటినీ నియంత్రించడానికి కూడా ఇటువంటి చర్యలు చేపడుతున్నామని అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే మనకి చాలా వరకు వెహికల్స్ ఆగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ సమస్య ఎప్పటి వరకు ఉంటుంది, అసలు ఈ సమస్య ఎన్ని రోజులు కొనసాగిద్దో కూడా మనం చూడాల్సి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. తిరుపతి జిల్లాలో రెండో రోజు కూడా ఇంధన కొరత తీవ్రం కావడంతో సామాన్య ప్రజలు, యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలోని ప్రధాన కూడలిలో ఉన్న
మెజారిటీ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న 1-2 బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ కొట్టించుకునే క్రమంలో వాహనదారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటోంది. కొన్ని చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బంక్ సిబ్బంది వాహనదారులకు నియంత్రించలేక చేతులెత్తేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. రోజు కూడా పెట్రోల్ డీజిల్ కొరతలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం తిరుపతి మంగళం ప్రాంతంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో కూడా ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ విజువల్ ద్వారా కూడా. అయితే ఇప్పటికే సంబంధించి చూసుకుంటే కిలోమీటర్ మేరకు కూడా ఇటు వాహనాలు కూడా పూర్తిగా నిలిచిపోయి కూడా ఇటు పెట్రోల్ డీజిల్ కోసం కూడా ఇటు వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే నిన్నటి రోజు రాత్రి కూడా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా పూర్తిగా ఇటు ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో కూడా పరిశీలించారు. అనంతరం కూడా వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ ఏదైతే కూడా ఈ పెట్రోల్ డీజిల్ కూడా ఎక్కడ కొరత లేదని, కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా ఇటు విస్తృతంగా పెట్రోల్ డీజిల్ కొరతలు ఉన్నాయని చెప్పి ఇటు ఒక పానిక్ ని కూడా తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఇలాంటి అసత్య ప్రచారాలు ఎవరైనా చేసే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇటు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కూడా ప్రత్యేకంగా కూడా ఇటు పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి అంటే 9 గంటలు ఉదయం 9 గంటలకి ఏవైతే తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకులు ఉన్నాయో ఆ పెట్రోల్ బంకుల్లో కూడా ఇటు పూర్తి స్థాయిలో కూడా ఇటు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఇప్పటికి ఉదయం 9:30 గంటలకు కావాల్సిన కూడా ఇప్పటికీ పెట్రోల్ కూడా చాలా ప్రాంతాల్లో లేదు. మరో పక్క కూడా పెట్రోల్ బంకుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా నో స్టాక్ బోర్డుని పెట్టి కూడా ఇటు వాహనదారులను కూడా ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీంట్లో ప్రత్యేకంగా చూసుకుంటే ఏదైతే పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని అదునుగా భావించి ఏదైతే చైన్ సప్లై ఉంటుందో ఈ సప్లై లింక్ ద్వారానే కూడా ఇటు పెట్రోల్ అందలేదని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇటు డీలర్లతో కూడా ఎవరైతే డీలర్లు ఉన్నారో వాళ్ళతో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆ జిల్లా కలెక్టర్లను కూడా అప్రమత్తం చేసి ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా ఇటు గట్టిగా చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అంటే పెట్రోల్ బంక్ నిర్వాహకులు మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. అంటే ఏంటన్నా ఈ పెట్రోల్ ఇంకా కూడా డిమాండ్ గా ఉందా? ఉందన్నా, పెట్రోల్ డిమాండ్ అయితే ఉంది. కాకపోతే రోమర్స్ వల్ల, ఇన్ఫ్లుయెన్స్ వల్ల, చెడు రోమర్స్ వల్ల ఇట్లా అనేది జరిగింది. అంటే మీకు గతంలో చూసుకుంటే ముందుగా డబ్బు చెల్లించి అంటే ముందుగానే పెట్రోల్ పంపించిన తర్వాత మళ్ళీ మీరు డబ్బు చెల్లించారు. ఇప్పుడు డబ్బు చెల్లించినా కూడా పెట్రోల్ ఇవ్వలేదు అంటున్నారు, అది వాస్తవం? అదే వాస్తవం. మా దాంట్లో మా కంపెనీ వచ్చేసి ప్రైవేట్ కంపెనీ అన్నమాట నయారా. మాకు ఇచ్చినా కూడా మేము డబ్బులు ముందుగానే పే చేసాం, అయినా కూడా లోడ్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు వచ్చే వాహనాలని మీరు ఎలా అంటే కట్టడి చేస్తున్నారంటే చాలా వాహనాలు వచ్చింది, మీకు దానికి సరిపడా స్టాక్ ఉంది అంటారా లేదంటారా? ఇప్పుడు అయిపోయింది, లేదండి అయిపోయింది. ఇప్పుడు ఇంకా మిగతా వాహనాలంతా ఏం చేయలేము, మనం మన దగ్గర ఉంటే పడతాం, మన లేదు మనం ఏం చేస్తాం. ఏదైతే చూసుకుంటే కూడా ఇక్కడ వచ్చేటువంటి ద్విచక్ర వాహనాలు కావచ్చు కేవలం 200 రూపాయలకి మాత్రమే పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పెద్ద వాహనాలు ఏవైతే ఆటోలు, అదేవిధంగా ఆటోలకు సంబంధించి కూడా 200 నుంచి 300 వరకు పడుతున్నారు. అదేవిధంగా పెద్ద వాహనాలకు సంబంధించి కూడా 1000 రూపాయల వరకు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం ప్రధానంగా వాహనదారులు మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటి రోజు ఆదివారం కాబట్టి ఎవరు కూడా పెద్దగా ఆఫీసులకు వెళ్లకుండా కూడా కాస్త రిలాక్స్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు సోమవారం రోజు కూడా ఏదైతే తమ విధులకు వెళ్లాల్సినటువంటి సిబ్బంది అధికారులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళు కూడా తీవ్రంగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. ఏదైతే కూడా ఇటు ఏదైతే వాహనదారులు కూడా తీవ్రంగా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2 గంటల పైగా కూడా వచ్చి ఇక్కడ వేచి ఉన్నాము, అయినప్పటికీ ఇక్కడ మాకు ఎవరు కూడా పెట్రోల్ పట్టలేదని చెప్పి కూడా ఇటు వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు అంటే యుద్ధ వాతావరణం లేపే విధంగా కూడా ఉందని చెప్పి కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ యాజమాన్యం మాత్రం ఒకటే చెప్తుంది, అయితే మా దగ్గర ఉన్న స్టాక్ మాత్రమే మేము ఇవ్వగలము. ఏదైతే గతంలో మాత్రం చూసుకుంటే ఏదైతే మాకు ముందుగా స్టాక్ ఇచ్చి తర్వాత డబ్బు తీసుకునే వాళ్ళు, కాకపోతే ఇప్పుడు డబ్బు ఇచ్చినా కూడా స్టాక్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ ఇబ్బంది నెలకొంది. ఇంకొక పక్క సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల ఈ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వాహనదారులు ఉన్నారో వాళ్ళకి కూడా ఈ ప్యానిక్ అనేది కూడా భయం మొదలైంది. కాబట్టి ముందు కంటే కూడా అంటే ముందు గతంలో అయితే ఎంత మేరకు అవసరం ఉంటుందో అంత మేరకే పెట్రోల్ కూడా పట్టుకొని వెళ్లే వాళ్ళు. అయితే ఈసారి ఏదైతే ఈ సోషల్ మీడియా వేదికగా కూడా ఇటు ఈ సంబంధించి కూడా చూసుకుంటే
పెట్రోల్ డీజిల్ కొరత ఉందని చెప్పడంతో కూడా ఎవరైతే 200కి పట్టేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకునే విధంగా కూడా ఇటు చొరవ చూపించడంతో కూడా మరో పక్క కూడా ఈ డిమాండ్ నెలకొందని చెప్పి కూడా అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం లోపల పూర్తి స్థాయిలో ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉందో పెట్రోల్ బంకులు, ఆ పెట్రోల్ బంకుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు పెట్రోల్ తీసుకొచ్చే విధంగా కూడా ఇప్పటికే వాళ్ళతో మీటింగ్ కూడా ఏర్పాటు చేసాం. పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొస్తాం. వాహనదారులు కూడా ఎవరు ఇబ్బంది పడద్దండి, ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం చొరవ తీసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు చేపడతామని వెంకటేశ్వర జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా మాత్రం ఒకటైతే మాత్రం చెప్తున్నారు, ఈ సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఈ విధంగా పెట్రోల్ డీజిల్ లేదని చెప్పి ఒక ప్యానిక్ సృష్టిస్తున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్రాయుడు కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకే టీవీ. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం ముటుకుల గ్రామంలో పెట్రోల్ బంక్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డీజిల్ పెట్రోల్ కొరతతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బంక్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. డీజిల్ స్టాక్ ఉన్నప్పటికీ సిబ్బంది నో స్టాక్ బోర్డులు పెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజలు క్వేళ్లతో క్యూలో నిల్చుని ఇంధనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.